ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒక టచ్లో ఉన్నారంట, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో టచ్లో ఉన్నారంట, ఇక్కడ బ్యాన్ చేసిన సంఘాలతో వాళ్ళు టచ్లో ఉన్నారంట. హైదరాబాద్ వరకు కూడా వీళ్ళ యొక్క ప్రయత్నం విస్తరించింది, హైదరాబాద్ వరకు కూడా వీళ్ళ కాంటాక్ట్స్ విస్తరించాయని తెలుస్తోంది. సో ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కొంత నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బట్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఎప్పటికప్పుడు పసిగట్టండి, వీళ్ళ మూమెంట్స్ కొంత అన్యూజువల్గా ఉన్నాయి, వీళ్ళని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి దేశవ్యాప్తంగా పలు చోట్ల అలర్ట్స్ని జారీ చేశారు. అది ముంబై, పూణే, హైదరాబాద్, కోల్కతా, కీలకమైన ప్రాంతాలు, అది ఢిల్లీ కానీ తర్వాత గుజరాత్ కానీ ఈ ప్రాంతాల్లో కొన్ని అలర్ట్స్ జారీ చేశారంట. సో ఇక్కడ యుక్రెయిన్ అండ్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సోలి అనేటువంటి పేరుతో వచ్చినటువంటి వీళ్ళు వచ్చారంటే డెఫినెట్గా ఇక్కడ స్లీపర్ సెల్స్ వాళ్ళకి సహకరించి ఉంటారు, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి సహకరించి ఉంటారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ డేంజర్ స్పాట్. ఏదో ఒక బిగ్ అలర్ట్స్ని ఇవ్వడం కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి కూడా 10 రోజులు దాటిపోయింది. ఈ 10 రోజులు భారతదేశంలో ఉన్నారంటే ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎవరెవరితో వాళ్ళు మీటింగ్లో పాల్గొన్నారు, సో వారి ద్వారా ఆ మీటింగ్లో ఎటువంటి సందేశం వెళ్ళింది, ఏదైనా ఒక థ్రెటనింగ్కి ప్లాన్ చేశారా, ఒక అలర్ట్కి, ఒక బ్లాస్ట్కి ప్లాన్ చేశారన్న కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వ్యక్తుల్ని విచారణ కొనసాగుతోంది. సో హైదరాబాద్ ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో 6 ఉక్రెయినియన్స్, ఒక అమెరికన్ ప్రపంచ దేశాల్లోకెల్లా జరిగేటువంటి లిబరేషన్స్కి, యుద్ధాలకి ఆయుధాలని, డ్రోన్స్ని లేదంటే ఐడియాలజీని షేర్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశానికి టూరిస్ట్ వీసాపై వచ్చి ఇక్కడ 10 డేస్గా ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు. సో ఈశాన్య రాష్ట్రాలు దాటి మయన్మార్ వెళ్లేందుకు వెళ్తున్న తరుణంలో అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో వీళ్ళు భేటీ అయి ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మొదటిసారి కాదు, ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3